చికెన్ కలీ మిర్చి చేద్దాం అనుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఉంచాను, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీడిపప్పు, అలాగే దాంట్లో కాంబినేషన్గా చపాతీ అయితే బాగుంటుందని చెప్పేసి పిండి ఇప్పుడే కలిపాను. బటర్ ఖచ్చితంగా ఉండాలి, నేను అమ్మలో బటర్ తెప్పించుకుంటాను. పెరుగు కూడా కావాలి, వాష్ చేసేసాను. కొంచెం ఉప్పు వేసి అప్పటికప్పుడు ఫ్రెష్ చికెన్ ఎప్పుడైనా సరే ఇది వెనిగర్ అనమాట, మనం చికెన్ని కడిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసి ఒక పావు గంట నానబెట్టి ఉంచుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాము, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేపుకుందాం. కొంచెం పెప్పర్ పొడి కూడా వేసి, ఉప్పు వేసి, పెరుగు వేసి మనం నానబెట్టాలన్నమాట. ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, నానబెట్టిన జీడిపప్పు, అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని ఇవి కూడా కలిపి వేయించేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకుందాం చల్లారిపోయిన తర్వాత. బటర్ వేసి, జాజి పువ్వు, 4 లవంగాలు, బిర్యానీ ఆకు, ఇది కొంచెం వేగాలి. కొద్దిగా సాల్ట్, టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి 1 స్పూన్ షుగర్, మిరియాలు వేస్తున్నాను. మిరియాలు ఘాటు తప్ప, మన పచ్చిమిర్చి ఘాటు తప్ప ఇంకే కారం ఇందులో తగలదు. స్పైసీ వేసామన్న పేరుకి కొంచెం గరం మసాలా వేసుకుందాం కొద్దిగా. సూపర్ ఉందండి. ఇదిగోండి ఇంకా చపాతీలు అయితే కాల్చేస్తున్నాను. కొంచెం మైదా పిండిని, కొంచెం గోధుమ పిండి, 2 సిరసాలుగా వేసి చేస్తున్నాను అనమాట. కాళీ మిర్చి మాట కర్రీ ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. సువాసన అదిరిపోతుంది కదా, ఇలా మొత్తిగానే స్మెల్ వస్తుంది. ఆకలి వేస్తుంది అంటే దానికి కూడా ప్లేట్లు తెచ్చుకోండి, వడ్డీ చేస్తాను.